జిమ్ చేస్తూ నాన్ వెజ్ డైట్ చేయలేని వాళ్ళకి వెజిటేజ్ తీసుకొచ్చాను. నేను చూపించే ఈ వెజిటబుల్స్తో మీరు టేస్టీగా ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. దీన్ని ఫాలో చేయండి. నేను వెజ్ వచ్చేసి బీరకాయ చేసుకుంటాను. సో మనకు వచ్చేసి ఒక టమోటా, 2 మిర్చి, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, ఒక 200 గ్రామ్స్ బీరకాయ. ఈ బీరకాయ వచ్చేసి చేదు ఉంటుంది కాబట్టి నేనైతే పైన ఉన్నటువంటి ఈ తొక్క అనేది తీసేస్తాను. సో మీరు కూడా ఇలా బీరకాయ ఇలా పైన తొక్కను తీసేసిన తర్వాత నేను వచ్చేసి చిన్న చిన్న కట్ చేసుకుంటా. మీరు కూడా మీకు తగినంత సైజులో కట్ చేసుకోండి. చూడండి, చిన్న పీసులుగా. మళ్ళీ చెప్తున్నాను, టమోటా, ఆనియన్, మిర్చి, కరివేపాకు, బీరకాయ మనకు కావాల్సినటువంటి ఐటమ్స్. సో ఒక ప్యాన్ తీసుకొని గీ నేను యూజ్ చేసి విజయ్ గీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మెజర్ చేశాను కాబట్టి ఓన్లీ 5 గ్రామ్స్. చూడండి, గ్యాస్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి, నా దగ్గర మాత్రం మాట్లాడద్దు. ఆయిల్ బాగా అయింది, చూడండి. బాగా కలపాలి. ఫస్ట్ కొంచెం లైట్గా ఇవి వేగాలి. వేగిన తర్వాత బీరకాయ యాడ్ చేద్దాం. 50% కుక్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి బీరకాయ యాడ్ చేద్దాం. చూడండి, సో బాగా కలపాలి. ఇది వచ్చేసి ఒక 5 to 10 మినిట్స్, మోస్ట్లీ 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ కానీ మీరు కుక్ చేస్తే ఒక 40 to 50% కుక్ అయిపోతుంది. దాని తర్వాత కావాల్సిన మసాలా ఏం వేయాలో నేను చూపిస్తాను. మనకు కావాల్సిన మసాలా వచ్చేసి కారము, పసుపు, ఉప్పు. నేను గరం మసాలా వేసుకుని టేస్ట్ కోసం గరం మసాలా వేసుకుని చాలా బాగుంటుంది. మీరు ఒక ప్రతి ఒక్క రెసిపీలో వేసుకోవచ్చు గరం మసాలా, ఏం ప్రాబ్లం ఏం కాదు. చూడండి, కారం వచ్చేసి తగినంత. నేను వచ్చేసి కొంచెం కారం ఎక్కువ తింటా, ఆల్రెడీ ముందు చెప్పా కదా, అది రాయలసీమ కారం ఎక్కువ తినాలి. పసుపు, ఉప్పు తగినంత వేసుకో, మరి ఎక్కువ వేయకూడదు. కొంచెం తక్కువనే వేసుకో, పర్లేదు, ఎక్కువ వేసుకోకూడదు. గరం మసాలా కొంచెం లైట్గా టేస్ట్ కోసం. ఇంకా తొందరగా మనకి రెసిపీ అవ్వాలంటే ఒక చిన్న గ్లాస్లో కొంచెం హాఫ్ వాటర్ పోసుకోండి, బాగా ఉడకడానికి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మసాలాని యాడ్ చేసాం కదా, ఒకసారి కలుపుకుందాం అంతా. మొత్తం మనం వేసినటువంటి బీరకాయ మొత్తాన్ని పట్టేలాగా నీట్గా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి, వాటర్ అంతా పోయింది. అయిపోయినట్టే మన కర్రీ. టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. ఫుడ్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఓకే, సార్ టేస్ట్ చేద్దాం మనం చేసిన బీరకాయ కర్రీ ఎలా ఉందో. ఫుల్ వేడిగా ఉంది, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది. సూపర్. మీరు కూడా చేసుకొని చూడండి, టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మర్చిపోకుండా ఫాలో కొట్టండి.